ఒక కేసు ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ తర్వాతన ఛార్జ్షీటు, ఛార్జ్షీట్ తర్వాత అభియోగాల విచారణ, ఆ విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు, ఆ వాదనలు పూర్తయిన తర్వాతన ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తేల్చడం, ఆ తర్వాత దోషి అయితే శిక్షించడం. ఇది సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రోటోకాల్. ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారు అంటే కవిత మీదన ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. ఇప్పుడు ఇచ్చింది బెయిల్. అది కూడా ముందైతే మహిళ అన్నటువంటి కారణం మీద కుదరదని చెప్పి, ఆ తర్వాత ప్రత్యేకించి కవిత తరపు లాయర్లు మహిళలకంటూ సో ప్రొవిజన్ ఉంది, కేసు విచారణ కూడా పూర్తయిపోయింది కాబట్టి ఈ ఆధారంగా బెయిల్ ఇవ్వచ్చు అంటూ సూచించటం, దాని ఆధారంగా కోర్టు కూడా బెయిల్ ఇచ్చి ఓ 10 లక్షల రూపాయలు పూచికత్తు సమర్పించమంది. అంతే తప్పించి ఈ కేసు ఏం కొట్టేయలేదు. కానీ నిరపరాధిగా బయటకు వస్తున్నారు. ఇంకో పదం అదేంటది, కడిగిన ముత్యంలా వస్తున్నారు. ఎవరు కడిగారు, ఎవరు ముత్యం చేశారు, ఎప్పుడు ముత్యం అయిపోతుంది? కడిగిన ముత్యం అంటే కేసు కొట్టేస్తే అంటారు, బెయిల్ ఇస్తే అనరు. అలాగని చెప్పి మనమేమి ఆవిడ నేరస్తురాలన్నో లేకపోతే దుర్మార్గురాలనో చెప్పట్లేదు. కానీ మాస్ తరహా అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈ తరహా భాషే మాట్లాడుతాం. అన్ఎడ్యుకేటెడ్ని మోసం చేయడానికి ఆ పదాలు వాడడంలో తప్పులేదు, కానీ అంటే తప్పులేదు అంటాం కాదు, అలవాటు అయిపోయింది. కానీ ఎడ్యుకేటెడ్ని కూడా ఇదే పదమైనటువంటి పదజాలాలతో మోసం చేసే కాన్సెప్టే సందేహం.